రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని వెల్దుర్తి ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. రైస్ మిల్ యజమానులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం ధాన్యం సేకరించాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకుండా టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తేమ, చాలు శాతంపై రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోలు వేగవంతంగా నిర్వహించాలని, తూకం వేసిన ధాన్యం వెంటనే రైస్ మిల్లులకు తరలించి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు పాల్గొన్నారు. సెంటర్ ఇన్ఛార్జెస్ ఖచ్చితంగా రోజు సెంటర్స్ 9849433789 98494 చేయండి. ఎందుకంటే మీరు అన్ని గణేష్ చేసిన వర్షం ఎప్పుడు పడుతుందో తెలుస్తుంది. వర్షం పడేటప్పుడు తడిచి కింద ఒలిగిస్తుంది. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నా నంబర్ రాసుకోండి, పర్సనల్ నంబర్ రాసుకోండి. తహసీల్దార్ది కాబట్టి సీట్ చేసేది నంబర్ మాత్రం అదే ఉంటుంది. 9346999280 ఈ తహసీల్దార్ అఫీషియల్ నంబర్ 93469992. ఒడ్డు వచ్చిన సంతోషం కంటే ఎక్కువ వర్షం, అకాల వర్షాల వల్ల ఇబ్బంది పడ్డారు అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇది రైతులు ఇంత కష్టపడి చేసినటువంటి పంటను రోడ్లపై కష్టపడి ఆరాధిస్తున్నటువంటి రాత్రి వర్షాల వల్ల తడిచి కూడా దురదృష్టకరం. అట్లాంటిది మన మండలంలో 12 రైస్ మిల్స్ లేఖలు ఇంతకుముందే చర్చించడం జరిగింది. దాని ఇన్స్ట్రక్షన్ ఇదిలో దాని ప్రకారం రూల్స్ ఫాలో అవ్వాలని నా ఉద్దేశం. కానీ అంటే కూడా తొందరగా లారీలలో పంపించారు. మనకి ఏదైతే అదృష్టం ఏంటంటే పక్క మండలాలకు వెళ్ళకూడదు, వెళ్ళదు, ఇక్కడే ఉంది కాబట్టి ఈజీగా ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అవుతుంది. తర్వాత వేరే మండలం నుంచి వస్తే మాత్రం కొంచెం పక్కన పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ మండలం రావాలి, మరి వేరే మండలం వాళ్ళు వచ్చి వాళ్ళ లైన్లోకి వెళ్ళి తర్వాత మన ఊరు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చిండ్రు మరి ఇబ్బంది కూడా అట్లా కూడా జరిగింది అక్కడ. ఎందుకంటే తూప్రాలు జరిగినప్పుడు హైదరాబాద్ కానీ నవదుర్గా కానీ వెళ్ళినప్పుడు లేదు అక్కడ గజ్వేల్ నుంచి రావడం జరిగి ఫస్ట్ మనం వాయి తీసుకోవడం నీరు తీసుకోవడం వల్ల ఇబ్బంది కూడా జరిగింది. అక్కడ ఫస్ట్ మన మండలికి క్లియర్ చేయించి వాళ్ళ రైతులను ఇబ్బంది పెట్టుకోకుండా తొందరగా క్లియర్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంకా మీ డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ నాకు లాస్ట్ టైం ఈ ప్రాబ్లం వచ్చింది, లాస్ట్ టైం ఇట్లా వచ్చింది, దాన్ని ఇంకా చేస్తే బాగుంటుంది. ఏ అడ్వైజ్ అయినా కానీ ఎవరైనా చెప్తే నేను వింటాను. దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.